పటాకాలది ఫస్ట్ టాపిక్ ఇస్ పాపులారిటీ కోసం మనం ఎలాంటి పనులు చేస్తాం. ముంబైలో నేనే బాంబ్ బ్లాస్ట్ చేస్తా అని చెప్పేస్తా. నువ్వు ఏ బాంబ్ గురించి మాట్లాడుతున్నావు? ఈడ ముద్దపప్పు తిని ఆపుకొని బాంబేలు దిగి నెక్స్ట్ సెల్ టవర్ ఎక్కి దుంకుతా అని భయపట్టించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీడియా నేను చచ్చిపోతున్నాను సావండి సార్, అప్పుడు కవర్ చేస్తా. ఫస్ట్ సావండి. నా డిమాండ్స్ ని మీరు తీర్చకపోతే నేను చచ్చిపోతాను. సంధ్య ఇప్పుడే చూసావు కదా, ఒక యువతి కాదు ఇది, బట్ ఒక ఆంటీ తన మ్యారేజ్ లైఫ్ బాగాలేదని ఇక్కడ సెల్ టవర్ ఎక్కి దూకుతుంది. ఒక్క నిమిషం అమ్మ, ఆంటీ ఎందుకు దూకుతున్నాం? కెమెరాలో బాగా వస్తున్నాయి, మస్తు వస్తున్నావు, సూపర్. ఓకే యాంకర్ రవి మగాడు కాదని తెలిసిపోయింది, అందుకే చచ్చిపోతున్నా. దీనికి పెళ్ళైన యాంకర్ రవి కన్నేసింది ఈ ఆంటీ. ఆడు మగాడు కాదని తెలిసి ఇప్పుడు దూకుతుంది. ఆడు మగాడు కాదని నీకెందుకు ఆంటీ? ఎలా కనిపిస్తున్నాను? డ్రెస్ బాగుందా? హెయిరా? సంధ్య బ్రేకింగ్ న్యూస్ అయ్యి సంధ్య. నేను చచ్చిపోతున్నాను రవి. ఒకవేళ పడుంటే ఏం చేస్తుంటారా? బ్రేకింగ్ న్యూస్. నెక్స్ట్ పటాస్ షోకి స్టూడెంట్ గా వచ్చి సెలబ్రిటీ అయినప్పుడు. అంటే నువ్వు సెలబ్రిటీ అయినారా? అరే ఎక్స్ప్రెస్ హరికి ఫేస్బుక్ లో ఒక పేజ్ ఉంది, ఆయనకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది, హరి వెనకటికి ఇట్లాంటి తోడు అని కామెడీ చేసేటోడు అని. హాయ్ రవి అన్న, హాయ్ శ్రీముఖి అక్క. అన్న అయితే ఆవిడ ఏమైతుంది నీకు? వదిన. మళ్ళీ చెప్పు. హాయ్ రవి అన్న, హాయ్ శ్రీముఖి అక్క. నాకు మండుతుంది. హాయ్ రవి బావ అండ్ హాయ్ శ్రీముఖి అక్క. రవిన మొగుడు. బావని పెళ్లి చేసుకోవచ్చు, నాకు ఓకే. రవిన మొగడు, అతను నన్ను మోసం చేసినప్పుడు నన్ను మీడియా ముందు కూర్చుంటాను. ఇక్కడ కూర్చొని ఇప్పుడు రవిని మొగుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. చెప్పమ్మా నీ బాధలేంటి, అసలు ఏమైంది నీకు? ఆ పొద్దున పొట్ట టైట్ ఉందంట. రవి చాలా మంచోడు కానీ నన్ను మోసం చేసి. అయ్యయ్యో మోసం చేశాడంట. ఏం చేశాడు అసలు? నన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ వేరే నేను చేసుకుంటున్నాను. పెళ్లి చేసుకొని కడుపు చేసి వేరే దేశానికి పారిపోయాడంట. అయ్యో ఈవిడ యాసిడ్ పోసుకొని చచ్చిపోతానా అంటుంది. చెప్పండి రవి గురించి ఇంకొన్ని విషయాలు చెప్పండి మాకు. రవి చాలా మంచోడు. రవి గారు తేడాగాడని చెప్తుంది. శ్రీముఖి కూడా మంచిది. శ్రీముఖి చాలా మంచిది కానీ రవి గాడే పోతున్నాడు ఇప్పుడు. చెప్పండి అసలు యాంకర్ రవి అనేవాడు మిమ్మల్ని ఎలా మోసం చేశాడు, ఎందుకు మోసం చేశాడు, ఎలా ట్రాప్ చేశాడు అనేది మీరు మాకు చెప్పండి. పటాస్ గా మీరు స్టూడెంట్ గా వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది? మీ మీద కన్నేశాడా, మీ ఫోన్ నెంబర్ తీసుకున్నాడా, లేకపోతే ఇంటికి పోదాంపా. నేను చెప్పిన ఎర్రగడ్డకు ఓకే, అట్లాంటి మెంటల్ ఉంటారు. ఇప్పుడే విడిపోయిన ఒక జంటని కలిపిన ఘనత మా పటాస్ ఛానల్ కి ఉంటుంది. నెక్స్ట్ పూరి జగన్నాథ్ సినిమాలో ఐటమ్ గర్ల్ గా చేసినప్పుడు చాలా పాపులర్ అవుతారు. టెంపర్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఎవరు చేసిరు చెప్పు? అబ్బా అది హార్డ్ అబ్బా. మరి పోకిరి సినిమాలో ఐటమ్ సాంగ్ ఎవరు చేసిరు చెప్పు? ముమ్మద్ ఖాన్. ఆడ కళ్ళల్లో ఆనందం చూడు. ముమ్మద్ ఖాన్ కూసా. లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంటే యాంకర్ ని కొడతా. నువ్వు బాగా వైలెంట్ ఉన్నారా? పోయి కూసపో. సెకండ్ టాపిక్. నీ ముఖానికి సిగ్గుందా అసలు అని ఎప్పుడు అలా అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు బండి ఆగిపోతే నన్నే తోయమన్నప్పుడు వాడిని తిట్టాలనిపిస్తుంది. అట్లా నీ ముఖానికి సిగ్గుందట్రా, నువ్వే కదరా లాంగ్ డ్రైవ్ కి పిలిచింది. సిగ్గుంటే నేను ఎందుకు తీసుకెళ్తానే? రోడ్ పైన మనకు యాక్సిడెంట్ అయి మనం ఫీల్ అవుతుంటే మీడియా వాళ్ళు వచ్చి మీ ఫీలింగ్స్ ఏంటి అని అడిగినప్పుడు నీ ముఖానికి సిగ్గుందట్రా అలా అనిపిస్తుంది. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయితే నేను వచ్చి నేను అడుగుతాను అనమాట. మమత చూసావా, రోడ్ మీద అతి దారుణమైన ప్రమాదం జరిగింది. ఇప్పుడు చూసావు కదా యాక్సిడెంట్ ఎలా జరిగిందండి? యాక్సిడెంట్ నాకు ఫోన్ చేసింది. యాక్సిడెంట్ ఇలా శ్రీముఖి నేను వస్తున్నాను, రెడీగా ఉండు. చూసావా మమత ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో? యాక్సిడెంట్ ఫోన్ చేసి అడిగిందంట. సో మిమ్మల్ని ఏం గుద్ది చంపింది? యాక్సిడెంట్ ఫోన్ చేసినప్పుడు నేను అడిగాను, మీకు కార్ కావాలా, బస్ కావాలా, స్కూటర్ కావాలా, మీరే చూస్ చేసుకోండి అని అంటే నేను ప్లేన్ కావాలి అని అన్నా. ఈ దారుణమైన యాక్సిడెంట్ ని మీతో పాటు ఎవరెవరు చూశారు?
యాక్చువల్లీ నా బాయ్ ఫ్రెండ్ కూడా వస్తానన్నారు, మమ్మీ డాడీ వస్తానన్నారు, కానీ ఎవరు రాకన్నా డాగీ చూసింది. అయ్యో ఇంత రక్తం పోతుంది కదా, మీ ఇంటి వాళ్ళు ఎందుకు రాలేదు? యాక్చువల్లీ నా రక్తం టేస్ట్ చాలా బాగుంటుంది నాకు. మమతా ఇంకా ఉన్నావా? చెప్పు మేడం, మీకు యాక్సిడెంట్ కొట్టకండి, ఏమైంది? బ్లడ్ పోతుంది. మీకు యాక్సిడెంట్ ఎవరు చేశారు, ఎవరు కుట్ర అని అనిపిస్తుంది? నాకెందుకో ఇది రచ్చ రవి గాడి కుట్ర అనిపిస్తోంది. రచ్చ రవిగాడి చూసావా మమత, రచ్చ రవిగాడి కుట్ర అనిపిస్తుందంట. ఈ యాక్సిడెంట్ మిమ్మల్ని చూసి సుధాకర్ ఏమన్నాడు? మా పెద్దనాన్న నాకు పాపం నాకు ఓ మై గాడ్, మనకి బేబీ కూడా పుట్టేసిందా? ఇలాంటి టైంలో సిగ్గుందా అనిపిస్తుంది. మా ఫ్రెండ్ బాత్రూమ్ లో నుంచి టవల్ లేకుండా బయటికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ చూసి నీ ముఖానికి సిగ్గుందా అంటావు? అరే నీ ముఖానికి సారీ. నెక్స్ట్, బాత్రూమ్ డోర్ వేసుకోకుండా స్నానం చేస్తున్నప్పుడు నీకు సిగ్గుందా అని అలా అనిపిస్తుంది. అబ్బా ఆమె చూడు ఎంత తెలియో, తెరిచి మొత్తం చూసేసి నీ ముఖానికి సిగ్గుందా? కుటుంబం అంతా కూర్చుని అన్నం తినేటప్పుడు ఎవరన్నా గ్యాస్ వదిలినప్పుడు నీకు సిగ్గుందారా అని అనిపిస్తుంది. ఆ గ్యాస్ కి ప్రిపరేషన్ కూడా ఒకడు ఇట్లా కింద కూర్చున్నప్పుడు తొడ లేపుతాడు మెల్లగా. డ్రాయర్ వేసుకోకుండా లుంగి కట్టుకున్నప్పుడు ఆడు పొరపాటున కొట్లాడకి వెళ్ళాలి రోడ్డు మీద. 30 ఏళ్ళ వయసు వచ్చినా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తోడు రమ్మంటే సిగ్గుందా? పబ్లిక్ ప్లేస్ లో లవర్ కిస్ అడిగినప్పుడు నీకు సిగ్గుందారా అనిపిస్తుంది. మరి ఎక్కడ అడగాలి? ప్రైవేట్ ప్లేస్ లా. క్లారిటీ మెయింటైన్ చేస్తున్నావు తల్లి, కూర్చో.